చింత చెట్టు చిగురు చూడు, పప్పులోన వేసి చూడు, వడియాలతో నంచుకు తింటే నా సామిరంగా పప్పు రుచి అదిరిపోతుంది. నా సామిరంగా పప్పు రుచి అదిరిపోతుంది. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు శ్రీ క్రియేషన్స్. ఈరోజు నేను మా ఇంట్లో చింత చిగురు పప్పు చేశానండి. ముందుగా ఒక గ్లాస్ పప్పు తీసుకొని చక్కగా వేపుకొని 2 సార్లు కడుక్కున్నాక అందులో మనం కొంచెం పసుపు, కొద్దిగా నూనె వేసి ఉడకబెట్టుకోవాలి. సగం ఉడికాక ఉల్లిపాయ, పచ్చిమిరకాయలు, 2 టమాటాలు వేసి ఉడకబెట్టాలి. 3 వంతులు ఉడికాక మనం చింత చిగురు వేయాలి. ఎందుకంటే చింత చిగురు ముందే వేసామనుకోండి పప్పు ఉడకదు. అందుకని 3 వంతులు ఉడికాక మనం చింత చిగురు వేసుకొని మరి కాస్త ఉడకబెట్టుకొని తాలింపు పెట్టుకోవాలి. చాలా రుచిగా ఉంటుందండి. అందులో మనం వడియాలు, అప్పడాలు నంచుకొని తింటే సూపర్. మీరు చేస్తారు కదా.